రవితేజ స్టేజ్ పైనే ఘాటు బూతులతోని రెచ్చిపోయి మరీ మాట్లాడాడు అనే విధంగా ఒక ఆర్టికల్ ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మరి రవితేజ గారు ఆ విధంగా ఆన్ స్టేజ్ బూతులు మాట్లాడతారా అంటే దానికి కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. మరి ఎందుకు ఈ విధంగా బయటికి పోర్ట్రేట్ చేస్తున్నారు? సో ఖచ్చితంగా బూత్ మాట్లాడారని చాలా తప్పండి. ఎందుకంటే అక్కడ ఆయన ఏం బూత్ మాట్లాడాల, సినిమాలో క్యారెక్టర్ మాట్లాడే మాటను ఆయన స్టేజ్ పైన ఈ విధంగా మాట్లాడారని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానికి రవితేజ బూతులు మాట్లాడుతున్నారు ఇలా ఇలా రాస్తారు. సో ఎప్పుడు ఈ రాసే వాళ్ళకి ఎప్పుడు ఇంకా పని పాట ఏమి ఉండదన్నమాట. సో ఆయన ఎప్పుడు అంటాడు రవితేజ గారు కూడా, పని పాటలు లేని పకోడీలు రాసే రాతలను పట్టించుకోని అని చెప్పి. సో ఏంటంటే ఆయన శ్రీలీల గారి క్యారెక్టర్ గురించి చెప్పడం జరిగింది. శ్రీలీల మంచి నాటు క్యారెక్టర్ సినిమాలో. సో తన క్యారెక్టర్కు మంచి సర్ప్రైజ్ ఉంటుంది. సో ఇలా ఇప్పుడు దాకా మీరు శ్రీలీలని ఇలాంటి క్యారెక్టర్లో చూసుంటారు, అసలు మాట కొడకల్లారా అది ఇది అని చెప్పి ఈ విధంగా మాసీగా ఉంటుందని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానికి ఆ ఇది పట్టుకుని ఆయన స్టేజ్ పైన ఇట్లా బూతులు మాట్లాడేసాడు అది ఇది అని చెప్పి అలా రాసి దాన్ని వేరే రకంగా పోర్ట్రే చేస్తున్నారు అనమాట. సో మరి మాస్ జాతర సినిమా చూసుకుంటే సో భాను భోగవరపు అని కొత్త డైరెక్టర్తో రవితేజ గారు ఛాన్స్ ఇచ్చి ఒక మంచి మాస్ సినిమా చేస్తున్నారు. సో క్రాక్ తర్వాత మళ్ళీ ఆయన పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాలు కనిపిస్తున్నారు అనమాట. మరి అదే రేంజ్లో కామెడీ సాంగ్స్ కానీ సో భీమ్ సిసిలియో గారు మ్యూజిక్ ఇస్తున్నారు. సో మరి ఆల్రెడీ అంతకుముందు ధమాకా ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు ఆయనకి. సో మరి అలాంటి భీమ్స్ గారు కూడా ఈ సినిమాకి మంచి పాటలు ఇచ్చారు. ఆల్రెడీ పాటలన్నీ కూడా మాస్గా అన్ని ఊపుతున్నాయని చెప్పొచ్చు ఆడియో లవర్స్కి. సో మరి శ్రీలీల గారు రవితేజ గారు కాంబినేషన్లో కూడా ధమాకాలో మంచి సాంగ్స్ చూసాం. ఇక్కడ కూడా మంచి డ్యాన్స్ నెంబర్ పడుతుందని చూస్తున్నాం మనం కూడా. సో మళ్ళీ ఇంకొక మంచి సాంగ్ కూడా సస్పెన్స్ దాచిపెట్టారంట, అది సినిమాలో చూడాలంటున్నారు. సో మరి ఈ సినిమా పైన అయితే ఫ్యాన్స్కి ఫుల్ హైప్ క్రియేట్ చేశారు ట్రైలర్తో. సో ట్రైలర్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పొచ్చు. మరి సినిమా కూడా అదే విధంగా ఉంటే ఖచ్చితంగా అక్టోబర్ 31 తారీఖు థియేటర్స్లో మాస్ జాతర అని చెప్తున్నారు. మరి రవితేజ గారికి మధ్యలో వరుసగా ఫ్లాప్స్ వస్తూ ఉన్నాయి. సో మంచి ధమాకా తర్వాత ఒక మంచి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. మరి దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది ఆ డైరెక్టర్ గారు ఆ హీరో హీరోయిన్ చేతిలో ఉంటుంది. సో అక్టోబర్ 31 ప్రీమియర్స్తో ఈ సినిమా మొదలవుతుందన్నమాట. సో థియేటర్స్లో ఎలా సందడి చేస్తుందో చూడాలి ఈ సినిమా.